ఈరోజు మన ప్రాంతం సమృద్ధిగా వనరులు నీరు బొగ్గు దొరికేటువంటి ప్రాంతానికి విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యతలు తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా బాగుండాలని అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారు, మా గౌరవ శాసనసభ్యులు వివేక్ గారు, విజయరమణారావు గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, గౌరవ విప్పు గారు లక్ష్మణ్ కుమార్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ గారు, జనక్ ప్రసాద్ గారు, సింగరేణికి సంబంధించిన అధికారులు, పోలీస్ పార్టీలందరూ కూడా సరే మేము విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్ఏ ఎప్పటి నుంచి ఇక్కడికి సరే ఇప్పుడు జిల్లాలు వేరైనా ఆ పాత వచ్చే తరానికి ఆ జిల్లాలు వేరైనటువంటి ఫీలింగ్ ఉంటుంది కావచ్చు. కానీ ఇదంతా ఉమ్మడి జిల్లా, ఇక్కడి నుంచి రాజకీయంగా ఎదగడానికి నాకంటే ముందు ఎన్ఎస్ఏ పటిష్టంగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి ఒక అనుబంధం ఉంది. ఈ ప్రాంతం కూడా మిగతా అన్ని ప్రాంతాల కంటే ఎప్పుడు కూడా అంటే ఉపాధి అవకాశాల కొరకు ఈ జిల్లా బొగ్గు దొరికి నీళ్లు దొరికి అనేకమైనటువంటి కర్మాగారాలు సంబంధిత అనుబంధమైనటువంటి అంశాలు ఉన్నటువంటి ఇక్కడ ఈ యొక్క సింగరేణి ప్రాంతంలో ఇంతకుముందు పెద్ద మగన్ సింగ్ గారు చెప్పినట్టుగా రాను రాను పోతూ దానికి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ పెట్టండి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, హైటెక్ సిటీ ఇప్పుడు మనం ఎట్లా ఫోర్త్ సిటీ ప్లాన్ చేస్తామో ఇక్కడ కూడా మళ్లీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా రివైవ్ కావాలంటే మళ్లీ విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు కావచ్చు, ఇప్పటికే ఎరువుల కర్మాగారం ఓపెన్ అయింది. ఆ విధంగా బొగ్గు నీళ్లతో ఆధారం ఉండేటువంటి వ్యవస్థలు ఇక్కడనే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడానికి కానీ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావడానికి కానీ వ్యవసాయ పరంగా ఎల్లంపల్లి పక్కనే తలాపుకే ఉండి నీళ్లందరి పరిస్థితి రాకుండా ఉండే విధంగా ఈ ప్రాంతానికి హైదరాబాద్ కూడా ఇంతకుముందు 10 టీఎంసీ ఇచ్చిన మళ్ళీ 20 టీఎంసీ ప్రతిపాదన చేస్తాము. ఇటువంటి సందర్భంలో శాంక్షన్ 15 చేస్తాను. ఇప్పుడు ఈ ప్రాంతానికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి వాటికి సంబంధించిన విషయంలో తమరు చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదాని కొరకు బాధ్యతలు తీసుకోవాల్సిన సందర్భం కొరకు మీరు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఇదంతా కూడా సింగరేణి అడ్డాగా ఎన్టీపీసీ అడ్డాగా వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయపరమైన మరి సిఎస్ఆర్ కావచ్చు, లేకపోతే డిఎంఎఫ్టీ ఫండ్స్ కావచ్చు, ఉమ్మడి జిల్లాకు సంబంధించి సింగరేణి పవర్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఏర్పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో మరొకసారి అదే నూతన కాంతులు వెలిగే విధంగా మళ్లీ వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మరొకసారి హృదయపూర్వకంగా ఈ జిల్లా ఉమ్మడి జిల్లా వాసిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. ప్రజెంటేషన్ దయచేసి మీరు పక్కకు జరుగుతున్న మీడియా మిత్రులు